ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది జపం చేస్తుంటారండి. కొంతమంది మంత్రోపదేశం పొందుతారు గురువుగారి దగ్గర. అసలు ఏ మంత్రం అక్కర్లేదండి. గాయత్రి మంత్రం ఉపనయనమైన ప్రతివాడికి తండ్రే గురువు. తండ్రి ఉపనయన సమయంలో గాయత్రి మంత్రం చెప్తాడు. అది రోజు చేస్తే అసలు ఏ మంత్రం కూడా అక్కర్లే. వీళ్ళకి ఆరోగ్యానికి అసలు గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి అసలు ఏంటంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తారండి. పూర్వం చేతపుళ్ళు అవన్నీ ఇది కూడా కొన్ని ఉండేవి. యువతలవాడి ప్రయోగాలు ఉండేవి. చేస్తే ఈ గాయత్రి మంత్రం చేసిన వాడి ఏంటంటే ఆ గుమ్మంలోంచి అది వెనక్కి వెళ్ళిపోతుందిటండి. అది చేసిన వాడికే మళ్ళీ ఎదురు దెబ్బ తగిలేదుట. అలా ఉండేవి శక్తి. మంత్రశక్తి అలా ఉంటుంది. చాలామందికి తెలియదు ఆ విషయం. ఒక గాయత్రి మంత్రం కానీ లేకపోతే ఏదైనా గురూపదేశం పొందిన మంత్రం కానీ చేస్తే దానికి ఆ పట్టు శ్రద్ధగా చేయాలి. చేయటువంటి ఏంటో జపమాల తిప్పుకుంటూ అయిపోయిందని లేచిపోవటం కాదు. చేసినంతసేపు లీనమైపోయి తన్మయత్వంలో పక్కన ఏం జరుగుతుందో తెలియకుండా చేసి ఒక శతగాయత్రి చేసినా చాలండి. శ్రద్ధగా చేసినప్పుడు ఆ విధంగా చేసినట్లయితే దాని ఫలితం మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈ జపం ఎక్కడ చేస్తే మంచిది అన్నట్లయితే మనకి ఏం చేశారంటే పూర్వకాలంలోనండి ప్రతి ఇంట్లో కూడా గోవును కట్టేసే చాలా పూర్వం గోవులు పెంచేవాళ్ళం అండి మనం. అందుట్లో ఈ పురోహితులకు వాళ్ళకి గోవులు దానాలు చేస్తే వాళ్ళు కూడా కంపల్సరీగా గోవులు పెంచేవాళ్ళు. వాళ్ళు ఈ గాయత్రి జపం చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటేనండి, ఇంట్లో కంటే కూడా గోశాల ఉంటుంది చూడండి, ఆవు ఉండే చోటు, ఆ గోశాలలో జపం చేస్తే నువ్వు ఇంట్లో చేసిన దానికంటే 100 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుందటండి. కంచి కామకోటి పీఠాధిపతులు కూడా ఆ విషయం చెప్తే ఒకసారి నేను విన్నాను. వారు కూడా ఎక్కడికైనా వెడితే గోశాలలో జపం చేసేవాళ్ళండి. అందువలన ఇంట్లో కంటే గోశాలలో జపం చేస్తే మంచిది. అయ్యా అలా కుదరలేదండి, మా ఇంట్లో గోశాల లేదండి, దేవాలయం దగ్గరలో ఉంటే వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని జపం చేయి. అయ్యా దేవాలయాన్ని నేనే కడతానండి పొద్దున్నే. పోని నువ్వు నదీ తీరాల్లో ఉండే అదృష్టం నీకుందనుకో, హాయిగా పొద్దున్నే 5ంటికల్లా స్నానం చేసి ఏ గోదావరిలోనో కృష్ణలోనో, కొంతమంది గోదావరి తీరం ఎంత అదృష్టం అండి. అక్కడ ఆ నివాసం చేసే వాళ్ళందరూ అదృష్టవంతులు. అటువంటి వాళ్ళు మీరు ఆ గోదావరిలో 5ంటికి వెళ్ళి స్నానం చేసి ఒక్క అరగంట చక్కగా ఆ గోదావరి తీరంలో ఆ బట్ట పిండేసుకొని సంధ్యావందనం చేసుకొని ఆ గోదావరి తీరంలో గనక, నదీ తీరంలో గనక, గోదావరి అనే కాదండి ఏ నది అయినా సరే, ఆ నదీ తీరంలో గనక నువ్వు జపం చేసినట్లయితే, అంటే ఏ ప్రదేశాల్లో మన అనుకూలాన్ని బట్టి కొంతమంది గుళ్ళో చేసుకోవచ్చు జపం, గోవుశాలలో చేయొచ్చు, గోదావరి తీరంలో లేకపోతే నదీ తీరంలో చేయవచ్చు అనమాట అండి జపం. అయ్యా ఈ విధంగా కొంతమంది అండి సన్యాసులు వాళ్ళు పూర్తి ఫలితం కావాలంటే ఏ వానప్రస్థాశ్రమాన్ని పొందిన తర్వాత నదీ తీరాల్లో ఆశ్రమాలు కట్టుకొని లేదా కొండ గుహల్లో, ఆయన రమణ మహర్షి అండి అసలు గుహలో వెళ్ళి చేసేటండి చాలా కాలం ఆయన జపం. సిద్ధి వచ్చింది తర్వాత. ఆయన ఎక్కడ ఉపన్యాసాలు ఏం చెప్పలే, అయినా 1 or 2 ముక్కలు చెప్పేవాడు. దాంతోనే అసలు ఆయన చూస్తేనే జ్ఞానం కలిగేదండి. చాలామందికి మనసు ప్రశాంతత కలిగేది. ఈ కామక్రోధ లోమోహాలు నశించి అది గురుదర్శనం అంటే. అటువంటి అదృష్టం, అటువంటి శక్తి గురువుగారికి ఎక్కడ వస్తుందంటే జపం చేయటం వల్ల వస్తుంది. ఆ జపం ఎక్కడ చేయాలి? కొండ గుహల్లో చేయాలి, నదీ తీరాల్లో చేయాలి, నది తర్వాతనేమో గోశాలలో చేయాలి. ఇలా చేస్తే మంచిదే అనేటువంటి విషయాన్ని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం పాటించాలి. రెండోది, నేల మీద కూర్చొని చేయకూడదండి. ఒక చాపో లేకపోతే ఒక వస్త్రమో ఒక పీటో ఏదో జపం ఎప్పుడు కూడా కటిక నేల మీద కూర్చొని చేయకూడదని పెద్దలు చెప్తారు. జపమాల వేరు, ఈ మెళ్ళో వేసుకుంటే రుద్రాక్ష వాళ్ళ మెళ్ళో వేసుకుంటేది వేరు, జపం చేసేది వేరు, 2 వేరుగా ఉండాలి. అలా ఆ విధంగా కనుక నువ్వు జపం చేసినట్లయితే మనకు ఆ ఫలితం తొందరగా వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. స్వస్తి.